ఫ్రెండ్స్, ఈరోజు లోటస్ ఫ్లవర్ డిజైన్ కుట్టడం నేర్చుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ లోటస్ ఫ్లవర్ని కుట్టడానికి ముందు ఈ ఫ్లవర్లోని మనకి పెటల్స్ ఉన్నాయి కదా, ఈ పెటల్ షేప్ని గీసుకుని ఈ విధంగా ముందు పెటల్ షేప్ని గీసుకుని ప్రాక్టీస్ చేయాలి. దానికోసం ముందు ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తాం? మనం సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఏం చేస్తాము, ఇక్కడ స్టార్ట్ చేస్తాము. ఇక్కడ స్టార్ట్ చేసుకుని ఈ విధంగా రన్నింగ్ స్టిచ్తో ఎండ్ పాయింట్కి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేసి కొంచెం కొంచెం ఈ విధంగా పెంచుకుంటూ బ్రేక్ని ఇలా అంటే పెంచుతూ ప్లస్ ఫ్రేమ్ను కూడా ఇలా తిప్పుతూ ఉండాల్సి వస్తాం అన్నమాట. ఈ విధంగా కొంచెం కొంచెం పెంచుకుంటూ ఇలా ఫ్రేమ్ని ఇలా తిప్పి మళ్ళీ ఇలా తిప్పుకోవాల్సి వస్తాం అన్నమాట. ఆ విధంగా తిప్పడం ప్రాక్టీస్ చేసుకుంటే మనకి వచ్చేస్తుంది. అలా పెంచుకుంటూ వెళ్ళి చివరికి అలా 0 పాయింట్కి ఆపుతాము. ఈ పెటల్ని నేను ఏ విధంగా కుడుతున్నానో గమనించండి. ఇక్కడ స్టార్ట్ పాయింట్ దగ్గర నుంచి రన్నింగ్ స్టిచ్తో ఇక్కడికి వెళ్తున్నాను, తర్వాత పెంచుకుంటూ వస్తాను. ఫ్రేమ్ ఏ విధంగా మూవ్ చేస్తుంది అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా మనం ఏ డిజైన్ కుట్టినా కానీ దానికి రివర్స్ షేప్, అదేవిధంగా ఈ పెటల్కి రివర్స్లో. ఈ విధంగా పెటల్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఫ్లవర్లో స్టార్టింగ్ ముందు మధ్యలోది కుట్టుకోవాలి, తర్వాత సైడ్లవి కుట్టుకోవాల్సి ఉంటాం. ఈ విధంగా ఇప్పుడు ఫస్ట్ ఏం చేశాను, మధ్యలోది కుట్టి ఇటు పక్క పెటల్ కుట్టి తర్వాత పెటల్కి వెళ్ళాను. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఇటు ఎండ్ పాయింట్కి వెళ్ళి ముందుకు లాక్కొస్తాం. అలాగే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి వెళ్ళి ఎండ్ పాయింట్కి లాక్కొస్తాం. ఈ విధంగా పువ్వు కుట్టుకున్న తర్వాత ఇక్కడ చిన్న బుటీలాగా ఉన్నది కదా, దీన్ని వేరే కలర్తో అయినా ఫిల్ చేసుకోవచ్చు, లేదా ఇదే కలర్తో ఫిల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక టైప్, సేమ్ టైప్ ఆఫ్ ఫ్లవరు, కాకపోతే కిందిలా ఓ చిన్న 2 పెటల్స్ వస్తాయి అన్నమాట. ఇది కూడా సేమ్ ప్రాసెస్లో కుట్టుకోవడమే. పువ్వుకి వచ్చేసరికి మనకి ఇక్కడ కోణాల్లాగా వస్తున్నాయి కదా పెటల్స్కి. నెక్స్ట్ మరో రకం ఫ్లవర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. దీనికి వచ్చేసరికి ఇక్కడ స్టార్టింగే కొంచెం 1 దగ్గర పట్టుకుని స్టార్ట్ చేసి పెంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళి ఇక్కడ 0కి వదిలిపెట్టేటట్లు కుట్టాల్సి ఉంటుంది. అదేలాగో చూడండి.
ఇప్పుడు ఇలా 2 రకాల లోటస్ ఫ్లవర్స్ని కుట్టామండి. ఒకటి రెమ్మలు ఎలా వచ్చినాయి, కోణాలతో వచ్చినవి, ఇంకొకటి లేకుండా వచ్చినాయి. ఇవి 2 కూడా స్ట్రోక్స్కి సంబంధించినవి. స్ట్రోక్స్ లాగినట్లే మనం దీన్ని కూడా లాగుతాము. ఇది కూడా స్ట్రోక్ డిజైన్ కిందకే వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్, స్ట్రోక్స్ నేర్చుకున్న తర్వాత లోటస్ ఫ్లవర్స్ ఏ విధంగా కుట్టాలో నెక్స్ట్ క్లాస్లో కూడా ఈ స్ట్రోక్స్ను ఉపయోగిస్తూ మరికొన్ని డిజైన్స్ నేర్చుకుందాం. మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.